మాజీ మంత్రి పేర్ని నానికి మంత్రి కొల్లు రవీంద్ర కౌంటర్ ఇచ్చారు. కోర్టు ఆదేశాల మేరకే మచిలీపట్నంలో అక్రమ కట్టడాన్ని మున్సిపల్ అధికారులు తొలగించడం జరిగిందని స్పష్టం చేశారు. పోలీసులతో పేర్ని నాని, పేర్ని కిట్టు ప్రవర్తించిన తీరును యావత్ ప్రజానికం చూసిందని అన్నారు. వైసీపీ హయాంలో దొంగ సర్వే నెంబర్లు వేసి ఫ్లాట్లు వేసింది మీరు కాదా అని ప్రశ్నించారు. పోలీసులపై ఇష్టానుసారంగా మాట్లాడడం సరికాదని జనసేన ఇన్ఛార్జి బండి రామకృష్ణ విమర్శించారు. మీకు కాపులు ఈరోజు గుర్తొచ్చారా అని ప్రశ్నించారు. నిన్న మచిలీపట్నంలో జరిగినటువంటి ఒక అక్రమ కట్టడాన్ని అధికారులు వాళ్ళకున్నటువంటి నిబంధనల ప్రకారం, కోర్టు డైరెక్షన్ ప్రకారం అక్కడ అక్రమ కట్టడాన్ని తొలగించడం జరిగింది. ఈ అక్రమ కట్టడం తొలగింపు సందర్భంగా జరిగినటువంటి సంఘటనలో వైఎస్ఆర్ పార్టీ నాయకుడు పేర్ని నాని వాళ్ళ కుమారుడు వ్యవహరించినటువంటి విధానం చాలా జుగుప్సాకరంగా, సిగ్గుచేట్ల, అసలు వాడు మనుషులేనా అనే విధంగా వాళ్ళు ప్రవర్తించినటువంటి విధానం యావత్ ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా చీకొడతా ఉంది. అక్కడ ఏదైతే స్థలాలు వీళ్ళ అనుయాయులు దౌర్జన్యాలు చేసి, ఆక్రమణలు చేసి అమ్మినటువంటి స్థలాలు, ఇది అవునా కాదా అని చెప్పి పేర్ని నాని గారు నేను అడుగుతా ఉన్నా. దగ్గర 1942లో ఉన్నటువంటి డాక్యుమెంట్ని మీరు తప్పుడు డాక్యుమెంట్ సృష్టించి 2-3 చేతులు మార్పిస్తే వాళ్ళు కోర్టులో వేసుంటే దాంట్లో దొంగ సర్వే నెంబర్ వేసి కొన్ని ఫ్లాట్లకి మీరు ప్లాన్లు తెచ్చారు. ఇది వాస్తవమా కాదా? ఇప్పుడు ఏదైతే నిన్న తొలగించినటువంటి ఇంటికి కూడా ప్లాన్కి అప్లై చేస్తే వాళ్ళు కోర్టు డైరెక్షన్ ఉంది కాబట్టి, స్టేటస్ కో ఉంది కాబట్టి, దానికి ప్లాన్ లేదు కాబట్టి అక్కడ ఎటువంటి కట్టడాలు చేయొద్దని చెప్పి అధికారులు వాళ్ళకి తెలియజేయటం కూడా జరిగింది. ఈ విషయం మీద వాళ్ళు మా దగ్గరికి వచ్చి కలిసినప్పుడు చాలామంది పెద్ద మనుషులు సమక్షంలో వెళ్తే వాళ్ళకి ఆ రోజు వాళ్ళ హామీ ఇవ్వడం జరిగింది. ఇది మేము ఫర్దర్గా ఏమీ చెయ్యం, ఫర్దర్గా దీంట్లో ఎటువంటి కట్టడం చేయమని చెప్పి ప్రమాణాలు చేసినటువంటి సందర్భం ఉంది. కానీ రాత్రికి కాంక్రీట్ వేస్తే అధికారులు వాళ్ళు పనిచేస్తే అధికారులను పట్టుకుని దుర్భాషలు ఆడతారా? అధికారులను పెట్టి పేర్లతో పాటు కులం పెట్టి, కమిషనర్ని కులం పేరు పెట్టి మాట్లాడుతూ ఉన్నాడు, మున్సిపల్ కమిషనర్ గారిని, ఎస్పీ గారిని మాట్లాడుతూ ఉన్నాడు, డిఎస్పీని, సిఐని అయితే ఏం పీకుతావని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. వీళ్ళు సీమ పంది, సిఐ గారిని పట్టుకుని సీమ పంది అని మాట్లాడుతూ ఉన్నారు. అసలు వీళ్ళు మనుషులేనా? ఇవాళ మేము ధర్మంగా పోతాం. ఏదైనా సరే ఒక సిద్ధాంతాన్ని నమ్మాం, ధర్మం రక్షిత అనే సిద్ధాంతాన్ని మేము నమ్మాం. నేను వాళ్ళకి క్లియర్గా చెప్పాం, మీరు సెటిల్ చేసుకోండి, సెటిల్ చేసుకున్న తర్వాత మీరు నిర్మాణం చేసుకోండి, మీకు అవసరం అయితే పెద్ద మనుషులు కూర్చుని సెటిల్ చేస్తారని చెప్పి క్లియర్గా చెప్పినా దౌర్జన్యంగా మరి కాంక్రీట్ వేస్తే అధికారులు వాళ్ళ పని చేస్తే వాళ్ళని పట్టుకుని నానా దుర్భాషలు ఆడుతున్నారు. అయ్యా పేర్ని నాని గారు చెప్తా ఉన్నా, నిజంగా నువ్వు బఫూన్వి, ఒక బందర్ బఫూన్వి నువ్వు. నీలాంటోడు ఈ బందర్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలిపించుకున్న 3 సార్లు చేస్తాం, ఒక దౌర్భాగ్యం. అభివృద్ధి చేయడం రాదు, కులాలు అంటావు. నిన్న కూడా వచ్చి కులం పేరు పెట్టి మాట్లాడుతూ ఉన్నావు. కులానికి దీనికి సంబంధం ఉంది, ఇద్దరు కులాలు కాదా, ఒకటే కులం కాదా? ఎవరైతే స్థలం ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉన్నవాళ్ళు, ఎవరైతే అక్రమ కట్టడం చేశారో వాళ్ళ కులం ఏంటి, వీళ్ళ కులం ఏంటి? అసలు కులాల ప్రస్తావన ఇక్కడ ఎందుకు రావాలి? నువ్వు చేసినటువంటి దౌర్జన్యాల గురించి చిట్టా తీస్తే చిలకలపూడి సెంటర్లో మూడుగుళ్ళు అనుకున్నటువంటి
పేదల ఇళ్ళు ఆ రోజు పగలగొట్టించింది నువ్వు కాదా? వాళ్ళు పేదలు కాదా? వాళ్ళ గుండెల్లో నువ్వు గుణపాలు దింపలేదా? అదేవిధంగా చిలకలపూడి రింగు దగ్గర నుంచి చిలకలపూడి సెంటర్ వరకు, రంగగారి బొమ్మ దగ్గర ఉన్నటువంటి సెంటర్ వరకు 130 అడుగులు పెట్టించి రోడ్డు కొట్టించావే. అవసరం లేకపోయినా ఒక ఉద్దేశపూర్వకంగా అక్కడ ఉన్నటువంటి బెరాకా చర్చిని కొట్టాలి, అక్కడ ఉన్నటువంటి కొండపల్లి వాళ్ళది 3 అంతస్తుల బిల్డింగ్ కొట్టాలి, అక్కడ అమాయకులుగా ఉన్నటువంటి కొంత యాదవ సోదరులు ఉంటే వాళ్ళ ఇల్లు కొట్టాలి. ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన ఎక్కడా లేని విధంగా 130 అడుగులు పెట్టి రోడ్డు కొట్టించింది నువ్వు కాదా పేరునాని? నువ్వు వాళ్ళ గుండెల్లో దింపింది గుణపాలు కాదా? కేవలం నీ బినామీ స్థలాన్ని రోడ్డు మీద తీసుకురావడం కోసం 130 అడుగులు పెట్టించి రోడ్డును కొట్టించి నువ్వు చేసినటువంటి దుర్మార్గం ఎవరైనా బందరు ప్రజలు మర్చిపోతారనుకున్నావా? బట్టల కొట్టు గాంధీ గారి కొట్టుని కొట్లో ఆడవాళ్ళు ఉంటే ఆడవాళ్ళు ఉన్న సమయంలో వెళ్ళి పగలగొట్టించింది వాస్తవం కాదా? ఆయన పిచ్చోడైపోయాడు. వీళ్ళందరూ ఆర్థికంగా వాళ్ళని ఇబ్బందులు పెట్టింది మీరు కాదా? కోనేరు సెంటర్ నుంచి బస్టాండ్ రోడ్ వైడింగ్ పేరుతో ఎన్ని దౌర్జన్యాలు చేసావు నువ్వు? ప్రవర్తన వాళ్ళు హోంకరింపులేంటో, వాళ్ళ అరుపులేంటో, కేకలేంటో, ఇవాళ వాళ్ళు మాట్లాడే విధానాలు ఏంటో ఒకసారి ఇంతకంటే సిగ్గుచేటు ఇంకోటి ఉండదు. ఒక బాధ్యత కలిగినటువంటి మాజీ ప్రజాప్రతినిధిగా హుందాగా వ్యవహరించాలి. విషయాలుంటే చక్కగా సమన్వయంతో కార్యక్రమాలు చేసుకుని ప్రజలకి ధర్మంగా న్యాయంగా జరిగే విధంగా మనం వ్యవహరించాలి తప్ప ఈ రకంగా ప్రజల్ని తప్పుదారి పట్టించే కార్యక్రమాలు చేయడం దాన్ని ఎట్టి పరిస్థితిలో కూడా మేము ఉపేక్షించని చెప్పి కూడా తెలియజేస్తాం. వాళ్ళనే మాట్లాడుతున్న పోలీసు సంఘం ఎవరైతే అధ్యక్షుడు ఉన్నారో అధ్యక్షుడిని కూడా మాట్లాడుతూ ఉన్నాడు అతను. వీళ్ళు ఎలా బ్లాక్ మెయిలింగ్, ఎందుకంటే వాళ్ళని నమ్ముకుంటే ఏమైపోయారో అధికారులు చూసాం. జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి వల్ల ఐఏఎస్ ఆఫీసర్లు జైలు పాలయ్యారు, ఐపీఎస్ ఆఫీసర్లు జైలు పాలయ్యారు. ఇవాళ వీళ్ళు చేసినటువంటి విధానంలో దొంగ పట్టాలు ఇచ్చి ఇవాళ దాక్కుని తిరుగుతూ ఉన్నారు. ఆ రోజు దొంగ పట్టాలు ఇచ్చింది నువ్వు కాదా? స్ట్రీట్ ఫీల్డ్ అని చెప్పి అర్ధరాత్రి పూట పట్టాలు ఇప్పించింది మీరు కాదా? ఇవాళ అధికారుల్ని బాధ్యులు చేసింది మీరు కాదా? ఇస్తే తప్పు ఏంటని మాట్లాడింది మీరు కాదా? రోడ్ల మీద ఇళ్లసాలు ఇస్తే తప్పు ఏంటని చెప్పి మాట్లాడాను. ఇంకా మీరు అధికారుల్ని బలి చేసింది మీరు. అధికారులని ధైర్యంగా కాళ్ళు రెత్తుకుని తిరిగేలాగా చేసేదే కూటమి ప్రభుత్వం. గతంలో కూడా చేసాం, ఇప్పుడు కూడా చేస్తాం, భవిష్యత్తులో కూడా చేస్తామని తెలియజేస్తాం. వంగవీటి మోహన్ రంగారావు గారిని హత్య చేసినటువంటి వ్యక్తులతో అంటకాగుతుంది మీరు, అవునా కాదా? వాళ్ళని తీసుకొచ్చి హత్య చేసినటువంటి వ్యక్తుల్ని తీసుకొచ్చి మీ ఇంట్లో భోజనాలు పెట్టి, పంచపక్ష పర్వణాలు పెట్టి, వాళ్ళకి మర్యాదలు చేసి, బట్టలు పెట్టి, ఏనాడన్నా వచ్చి ఒక దండేసావా రంగా గారికి? నౌకళా సెంటర్లో రంగా గారి విగ్రహాన్ని పెట్టకుండా నువ్వు నీ తండ్రి చేసినటువంటి దుర్మార్గం బందరు ప్రజలు మర్చిపోతారు అనుకున్నావా? నిజంగా తప్పట్ల కొన్ని మాకు కులాల గురించి మాట్లాడతాం, ఇలాంటివి మాకు నచ్చపోయినా వాళ్ళు చేస్తున్నటువంటి విధానాలకి జరిగిన వాస్తవాలు ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో మాట్లాడవలసి వస్తుంది. అయినప్పటికీ కూడా మేము ధర్మాన్ని పక్షాన నిలబడతాం. ఇవాళ అన్ని బందరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి పేదవాడికి కూడా ఏం చేయాలి? మొన్ననే ఇచ్చాం G+3 ఇళ్ళు. నీ వల్ల 5 సంవత్సరాలు ఇల్లు కట్టినా వాళ్ళు ఇల్లు ఇస్తాకి మీకు మనసు రాల. మేము వచ్చి ఇవాళ దగ్గర 2600 ఇళ్ళు ఇవాళ పేదలకు ఇచ్చాం G+3 ఇళ్ళు. మళ్ళీ చెప్తా ఉన్నా, ఏదైతే ఇళ్ల స్థలాలు ఉన్నాయో ఆ ఇళ్ల స్థలాలన్నీ కూడా పక్కాగా ఒక ఆదర్శవంతంగా నిలబడేలాగా వాటిని రీలేఅవుట్ చేసి అర్హులందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇళ్ళు కట్టించి గృహప్రవేశాలు కూడా చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. పొందాలి కానీ పేలాలు ఏరుకునే రాజకీయాలు చేసి ఇంత నీచమైనటువంటి సంస్కృతితో వ్యవహరిస్తున్నటువంటి ఇలాంటి వ్యక్తి బందర్లో ఉండడం మన దౌర్భాగ్యం, దురదృష్టం అని చెప్పి తెలియజేస్తూ నేను వాళ్ళందరికీ కూడా లిస్టులు తయారు చేస్తున్నాం.
ఎందుకంటే చాలా మంది వైసీపీ నాయకులే ఆ రోజున ఆ బడ్డీ కొట్లు అన్నీ కూడా వైసీపీ నాయకులే బినామీ అద్దులకు ఇచ్చారు. అవన్నీ రిజిస్టర్ ఆఫీస్ దగ్గర రోడ్డుకి అడ్డంగా వేసేసి అవన్నీ కూడా వేరే వాళ్ళకి అద్దులకు ఇచ్చారు, అద్దులు వసూలు చేసుకున్నారు. లక్ష్మీ ఆఫీస్ దగ్గర, నౌకళ సెంటర్లో ఇవన్నీ కూడా డ్రైనేజీల మీద వేశారు. డ్రైన్లు పోక నానా ఇబ్బంది. మొన్న వర్షాకాలం చూసాం, మొత్తం అయింది. ఇవాళ అవన్నీ క్లీన్ చేయడం వల్ల ఇవాళ 75 కోట్ల రూపాయలు వచ్చినాయి డ్రైనేజీలకి, మరో 13 కోట్లు వచ్చినాయి. ఫేజ్ వైజ్గా డ్రైనేజీలు అన్నీ కూడా కరెక్ట్ చేస్తాం, ఫుట్పాత్లు వేయిస్తాం. ఎవరైతే ఇందుట్లో నిజంగా రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళకి ప్రభుత్వం భూమి చూసాం, ఆ ప్రభుత్వ స్థలాల్లోనే వాళ్ళకి బడ్డీలు కొట్టించి వాళ్ళు శాశ్వతంగా వాళ్ళు అక్కడ ఉండే విధంగా కార్యక్రమం చేస్తాం తప్ప మీకులాగా నీచంగా రోడ్ల మీద వాళ్ళని పడేసి దుమ్ముల్లో పడేసి మీ నాయకులు దౌర్జన్యాలకి దోపిడీకి గురి కాకుండా చేస్తామని కూడా తెలియజేస్తాం.